ఇటు చూడండి. ఇంతకన్నా ముందు ఇంకొకటి చెప్పాలండి. దీని గురించి మాట్లాడే రేంజ్ ఉందా లేదా అంటే లేదనే చెప్పగలుగుతా. అంటే ఆహ్, ఏ భర్తకైనా తన భార్య మీద ప్రేమ చూపెట్టాలంటే సిట్యుయేషన్‌ని బట్టే చూపెట్టగలుగుతారు. ఇది ఆ సిట్యుయేషన్ అన్నమాట. సో, మా అమ్మకు తెలియకుండా మా నాన్న చేస్తున్న అరేంజ్‌మెంట్ అండి. ఎంతో ఇష్టంతో చేస్తున్నారు. టైం వచ్చేసి 11:30 అయ్యింది. నైట్ 11:30 ఇంకో కొద్దిసేపట్లో అయితే 12 అయిపోతుంది. 12 అయిపోతే బర్త్‌డే అయిపోయినట్టే. ఇక్కడ ఈ టేబుల్ మీద చూస్తున్నారు గదా! 2 గిఫ్ట్‌లున్నాయండి. ఈ 2 గిఫ్ట్‌లలో ఏది మా నాన్న ఇచ్చారను, తర్వాత ఏది మా అక్క ఇచ్చారో కామెంట్ జేయండి. మేము బెంగుళూరు నుంచి ఇప్పుడే వచ్చామండి. కొద్దిసేపయింది. లేట్ నైట్ అయిపోయింది. యాక్చువల్‌గా ఈరోజు మా అమ్మ బర్త్‌డే. యాక్చువల్‌గా మేమేంటంటే ఇది కంప్లీట్‌గా ఈ డే కంప్లీట్‌గా అయిపోతుందేమో అని టెన్షన్ పడ్డాము. ఎలాగైనా తొందరగా రీచ్ అయిపోతే అమ్మకు కావాల్సిన బర్త్‌డేకి కావాల్సిన ఏర్పాట్లు చేయొచ్చని మా అందరి కోరిక యాక్చువల్‌గా. సో, ఎట్టకేలకైతే మేము రీచ్ అయ్యాము ఇంటికి. మేము చేస్తున్న ఈ అరేంజ్‌మెంట్ ఏంటి, ఈ సంగతులు ఇక్కడ జరుగుతున్న సిట్యుయేషన్స్ ఏవి అమ్మకి తెలీదు. సో, చేశాము. ఎందుకు అంటే అమ్మకి చేయాలి అంతే. అమ్మ, అమ్మ హ్యాపీ బర్త్‌డే అంతే. దట్స్ ఇట్. అది జరుగుతుంది. హ్యాపీ బర్త్డే ఆ ఫోన్ అట్లా సెట్ చేసినా ఫోన్ సెట్ చేసినా నేను మా అమ్మకి ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే ఫస్ట్ హ్యాపీ బర్త్‌డే అని సాంగ్ నేను స్టార్ట్ చేయడం. అదే నేను ఇచ్చిన గిఫ్ట్. అమ్మ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. ఇందులో కొంచెం నేను రికార్డ్ చేయలేకపోయాను ఈ వీడియోలో. అండ్ ఇక్కడ ఈ వీడియోలో చూడండి కొంచెం అలా ఉంది కానీ అదేంటంటే లోపల చాలా హ్యాపీగా ఉంది. అది బయట పెట్టకుండా, ఎందుకంటే మేము పిల్లలం కదా, చాలా హ్యాపీగా నవ్వితే ఇంకా వేరే కొంచెం అలా ఉంది. ఆపుకుంటుంది, నవ్వును మాత్రం కంప్లీట్‌గా ఆపింది. సో, తర్వాత ఓకే అయిపోయింది. కొంచెం ఆ ఓకే అయిన వీడియో మీకు చూపించలేకపోతున్నాను. ఆహ్, ఇక్కడున్న ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి కూడా తెలీదు. తర్వాత మా నాన్నగారు చెప్పారు ఈ కమ్మలు ఏంటి ఏం సంగతి. ఎలా ఉన్నాయి కామెంట్లో షేర్ చేయండి. యాక్చువల్గా ఇక్కడ మా అమ్మ చేతిలో ఉంది కదా, ఈ బేబీ అండ్ ఈ ఫ్లవర్ ఉంది కదా చేతిలో పట్టుకుని ఇలా చూపిస్తుంది. ఇది మా అక్క గిఫ్ట్ అండి. మా అక్క ప్లాన్ చేసి ముందుగానే ఆన్లైన్లో ఆర్డర్ చేసి మా అమ్మకి తెలియకోకుండా ఆ గిఫ్ట్ కరెక్ట్ టైంకి వచ్చేలాగా ఆర్డర్ చేసింది. మా అమ్మ కూడా సర్ప్రైజ్గా ఫీల్ అయింది. సో, అందుకని మా అక్కకి ఇచ్చిన గిఫ్ట్ కాబట్టి మా అక్కకు చూపిస్తుంది, అది చూపిస్తున్న పిక్చర్ అండి ఇది. ఆ రోజు లేట్ నైట్ అవ్వడం వల్ల మా అక్క రాలేకపోయింది. అండ్ ఇన్ఫర్మేషన్ లేదు మా అక్కకు కూడా, మేము వచ్చాము లేదు అనేది తెలియదు. ఇంకా బెంగుళూరులోనే ఉన్నామనుకుంటుంది మా అక్క. సో, మేమైతే వచ్చేసాము. కానీ ఇక్కడ చూడండి మా నాన్న ఎంతో అంటే వాల్యుబుల్ ఇక్కడ ఈ 2 గిఫ్ట్‌లలో ఏదంటే గోల్డ్ ఇయర్ రింగ్సే. సో, కానీ ఇక్కడ మా అక్క ఇచ్చిన గిఫ్ట్ మా అమ్మ రివీల్ చేస్తుంది, చూపిస్తుంది. చేతిలో పట్టుకుంటుంది, ఎత్తి కెమెరాకి చూపిస్తుంది, ఒళ్ళో పెట్టుకుంటుంది. ఎంతసేపున్నా మా అక్క గిఫ్ట్‌ని తను ఉన్నట్టుగా ఊహించుకుంటుంది. లేకున్నా కూడా ఇక్కడ ప్రస్తుతానికి. యాక్చువల్‌గా మా అక్క, మా బావ, రిత్విన్, ఇవాన్ రావాలి. కానీ వాళ్ళు ఇది అమ్మ ప్రేమ. ఎంతైనా అమ్మ ప్రేమేనండి. అది కూడా సిచ్యువేషన్ అంతే. సిచ్యువేషన్‌ని బట్టి ఇలా తెలుస్తుంది.
ఇక్కడ ఇంకో థ్రిల్ ఏంటంటే అందరూ సీక్రెట్గా ఎవరు అరేంజ్మెంట్ వాళ్ళు చేసుకున్నారండి. ఇక్కడ మా ప్రియం ఉంది కదా, మా వైఫ్, తను కూడా మా అమ్మకి గిఫ్ట్ తెచ్చింది. శారీ చూసారా, శారీ మంచిగా ఇలా కప్పి చూపిస్తుంది. మనకు తెలియదు, నేను పక్కనే ఉన్నా కానీ నాకు తెలియదు సిచ్యువేషన్. ఇక్కడ ఇంత మాట్లాడుతున్నా కదా నేను, ఫైనల్గా నేనేనండి ఏ గిఫ్ట్ తేలేకపోయాను మా అమ్మకి. అందరూ ఎవరి అరేంజ్మెంట్లో వాళ్ళు ఉన్నారనమాట. కానీ లాస్ట్కి మనం బర్త్డే పార్టీతో స్టార్ట్ చేసాం అనమాట. అదే మా అమ్మ గిఫ్ట్.